అటెండర్ నోటిఫికేషన్ వచ్చేసిందండి ఫ్రెండ్స్. ఇది మీకోసమే. సో తక్కువ అర్హతలతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, మనకు జీతం చేరగానే 40,000 రూపాయలకు పైగా ఉంటుందన్నమాట. సో ఎవ్వరు కూడా మిస్ చేయొద్దండి ఈ ఆపర్చునిటీని. మీకు క్లియర్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. ఓకే, సో క్లియర్గా తెలుసుకుందాము. అలాగే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి నిరుద్యోగులందరికీ కూడా. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, నోటిఫికేషన్లో మనకు చాలా క్లియర్గా ఇచ్చారండి ఏం పనులు చేయాలి ఈ ఉద్యోగం వస్తే. నేను ఎందుకు చెప్పానంటే తగ్గించుకొని చేస్తామన్నా అని చెప్పి ఎవరికైతే ఆ యొక్క ఇది ఉంటుందో వాళ్ళే ఇన్ని చేయగలరు అనమాట. చూడండి ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు, ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఎంటీఎస్ టు పర్ఫార్మ్ ఫిజికల్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్ ఆఫ్ సెక్షన్, జనరల్ క్లీనినెస్, అప్కీప్ ఆఫ్ ది సెక్షన్, క్యారింగ్ ఫైల్స్ అండ్ డాక్యుమెంట్ టు అదర్ సెక్షన్స్, ఫోటో కాపీయింగ్, డెలివరింగ్ డాక్. ఇంకా చూడండి మనకు ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ద సెక్షన్ రూమ్, డస్టింగ్ ఆఫ్ ఫర్నిచర్, ప్రిపరేషన్ అండ్ సప్లై ఆఫ్ టీ, కాఫీ, ద అఫీషియల్స్, గెస్ట్లు. చూడండి ఈ పనులు చేయాలంటే కొంచెం ఈగో దెబ్బతింటుంది మనం. ఎందుకంటే ఫర్నిచర్ని క్లీన్గా పెట్టుకోవాలి, రూమ్ని క్లీన్గా పెట్టుకోవాలి, ఫైల్స్ని ఆర్డర్లో పెట్టుకోవాలి, వాళ్ళకు టీలు ఇస్తూ ఉండాలి, బయటికి వెళ్ళి వాళ్ళు చెప్పిన పని చేస్తూ ఉండాలి. ఇదంతా కూడా చాలామందికి నచ్చదనమాట ఇంత చదువు చదివామని చెప్పి. అందుకే చెప్తున్నాను మేము తగ్గించుకొని చేస్తాము అనే వాళ్ళు కింద కామెంట్ చేయండి. మంచి ఆపర్చునిటీ ఇది. కేవలం 10th అంటే మినిమం 10th అర్హత ఉంటే చాలన్నమాట. మంచి శాలరీ అండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం. ఒకే ఒక్క ఎగ్జామ్ పెడతారు అంతే. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకు చూడండి ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఓకే, మొత్తం 8 పోస్టులు ఉన్నాయి. ఓపెన్ కేటగిరీకి 5, ఎస్సీకి 1, ఓబీసీకి అంటే ఓబీసీ నాన్ క్రీమిలియర్కి 1, ఈడబ్ల్యూఎస్కి 1 అనమాట. సో మనకు 18 to 25 years అనేది ఏజ్ ఇచ్చారు. 18 నుంచి 25 సంవత్సరాల వయసు మధ్యలో ఉండాలి. 18,000 రూపాయలు బేసిక్ పే అండి. కానీ అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీ చేతికి 40,000 రూపాయలు అయితే మీరు శాలరీ తీసుకోవచ్చు. దీనికి అర్హత కేవలం 10th. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూడండి ఇక్కడ కేవలం 10th మాత్రమే ఇచ్చారనమాట. 10th ఉంటే అప్లై చేయొచ్చు. డిసేబుల్ ఏంటంటే ఇంటర్ చదివిన వాళ్ళకు సో ప్రాధాన్యత ఇస్తారనమాట. అంటే దీని అర్థం ఏంటి, కనీసం 10th తర్వాత ఇంటర్ వల్ల అప్లై చేయొచ్చు, డిగ్రీ వల్ల అప్లై చేయొచ్చు, ఏ చదువు చదివినా అప్లై చేసుకోవచ్చు. అందుకే చెప్పాను తగ్గింపు ఉండాలి ఉద్యోగాలు చేయాలి అంటే అని చెప్పేసి. ఇంత చదువు చదివాం ఇలాంటి ఉద్యోగం యాడ్ చేస్తాంలే అనేవాళ్ళు కాదు. సో మాకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, మేము సెటిల్ అయిపోవాలి అనే మైండ్ సెట్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందండి. సో ఈ ఉద్యోగాలు మనకి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎప్పుడు అప్లై చేసుకోవాలని చెప్పి చూస్తే మనకి ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సిఎస్ఐఆర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ. ఓకేనా, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల కోసం అంటే అటెండర్ ఉద్యోగాల కోసమే ఈ నోటిఫికేషన్ మనకు రావడం జరిగిందనమాట. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లికేషన్ పెట్టచ్చు. మనకు మార్చి 5వ తారీఖు నుంచి ఏప్రిల్ 4 వరకు అయితే టైం ఉంటుందండి. మార్చి 5 నుంచి ఏప్రిల్ 4 వరకు టైం ఉంటుంది. ఈ టైం లోపల అయితే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలండి. ఎవ్వరు కూడా ఆఫ్లైన్ పంపించాల్సిన అవసరం లేదండి. సో ఎలా సెలక్షన్ చేస్తారో కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. మనకు 150 క్వశ్చన్లు 2 గంటల సేపు అయితే పెడతారనమాట. 150 క్వశ్చన్లు ఏముంటాయి, సో మనకు ఏమున్నా కూడా 10th లెవెల్లోనే అంటే 10వ తరగతి స్టాండర్డ్లోనే మీకు ఎగ్జామ్ జరుగుతుందండి. ఇంగ్లీష్లో ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, లేదంటే ఓఎంఆర్ షీట్లో ఇస్తారనమాట. సో 2 ఆప్షన్స్ వాళ్ళ చేతుల్లో ఉంది. ఇక్కడ మనం చూడండి ఈ ఏదైతే మనకు క్వశ్చన్లు ఇస్తారు కదా, 150 క్వశ్చన్లు, జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వశ్చన్లు ఆల్రెడీ మీరు ప్రిపేర్ అవుతూనే ఉంటారు. 75 మార్కులు అండి టోటల్గా. 25 క్వశ్చన్లకు 75 మార్కులు. తప్పుగా రాస్తే 1 మార్క్ అయితే కట్ అవుతుంది అనమాట. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25, 75 మార్కులకు. జనరల్ అవేర్నెస్ నుంచి 50, 150 మార్కులకు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50, 150 మార్కులకు. అంటే మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ 2 సబ్జెక్టుల పైన మంచి గ్రిప్ ఉందనుకోండి, 300 మార్కులు, కనీసం 250 మార్కుల నుంచి మీరు తెచ్చుకుంటే ఈ యొక్క జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటీ యాప్టిట్యూడ్ నుంచి మీరు 150 గాను 100 మార్కులు తెచ్చుకుంటే అంతే. మొత్తం మనకి ఇక్కడ 350 నుంచి 400 మధ్యలో మీకు కానీ మార్క్స్ వస్తే జాబ్ మీ చేతిలో ఉన్నట్టే అండి. సో మీరు ఆల్రెడీ చదువుతున్న సబ్జెక్టులు ఇంకొంచెం శ్రద్ధ పెట్టి చదవండి. సో మంచి పొజిషన్లో మీరు ఉండొచ్చు అనమాట. స్టార్టింగ్ కొంచెం తగ్గించుకోవాలి, తర్వాత మనకు ప్రమోషన్స్ ద్వారా మంచి పొజిషన్లో మనం ఉండొచ్చు. ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదండి ఉద్యోగాలకు. వచ్చిన మెరిట్ ఆధారంగా మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. ఈ ఉద్యోగాలకు మనం అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా ఫీజు అయితే పే చేయాలి. ఆడవాళ్ళు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్ వీళ్ళందరికీ కూడా
ఎటువంటి ఫీజు లేదండి. ఇంకా మిగతా అందరికీ అంటే జనరల్, ఓబీసీ, యూఆర్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, 500 రూపాయల ఫీజు అయితే ఇచ్చారు. వాళ్ళు ఆన్లైన్లోనే పే చేయాలి ఇది. తర్వాత మనకు వయసులో మనకు 18 నుంచి 25 ఇచ్చారండి. రిలాక్సేషన్స్ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీకి 5 ఏళ్ళు, ఓబీసీకి 3 ఏళ్ళు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్ ఎవరైతే ఉంటారో జనరల్ క్యాండిడేట్స్ 10 ఏళ్ళు, ఎస్సీ వాళ్ళకైతే 15 ఏళ్ళు, ఓబీసీ వాళ్ళకైతే 13 ఏళ్ళు అయితే రిలాక్సేషన్ ఇచ్చారు. కాబట్టి ఇది అందరూ కూడా గమనించండి. ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మీరు ఎవరు కూడా అస్సలు మిస్ చేయొద్దు. మనకి ఇంకా పోస్టింగ్ ఎక్కడ ఉంటుందన్న అంటే పోస్టింగ్ అనేది మనకు కోల్కతాలో ఉంటుంది స్టార్టింగ్. తర్వాత సిఎస్ఐఆర్ సంబంధించిన సంస్థల్లో మీకు ట్రాన్స్ఫర్స్ అయితే వస్తాయి. మన రాష్ట్రంలో కూడా చాలా ఉన్నాయన్నమాట. సో స్టార్టింగ్లో కొంచెం దూరం వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత మనం మన సొంత రాష్ట్రాలకు అయితే రావచ్చు అండి. సో క్లియర్ కదా, అర్థమైంది కదా. ఏప్రిల్ 4 చివరి తారీఖు అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అన్ని కూడా మన వెబ్సైట్లో ఇచ్చాను. క్లియర్గా తెలుగులో చదివి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఎవరు మిస్ చేయొద్దు. మీకు అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. మీకు మళ్ళీ నోటిఫికేషన్ తీసి చూడాల్సిన అవసరం లేదు. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకు అంటే మన తెలుగు రాష్ట్రాల్లో మెయిన్ సెంటర్స్ అయితే మనకు ఉంటాయండి. కాబట్టి అది అడ్మిట్ కార్డులో ఉంటుందన్నమాట. ఎక్కడ ఎగ్జాక్ట్ ఉంటుందని చెప్పి మనకు లొకేషన్ అయితే ఇవ్వలేదు. దేశవ్యాప్తంగా అయితే ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకు మన తెలుగు లొకేషన్స్ అంటే మన తెలుగు వాళ్ళకు తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటుందన్నమాట. ఓకే, సో ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.